యోగ వాసిష్ఠ కథల్లో ఈ రోజున పుణ్యపావనుల కథ. వశిష్ఠుల వారు రాముల వారికి నీవు నిమిత్త మాత్రుడిగా ఉండి జీవన్ముక్తుడిగా ఉండి కర్మలన్నీ చెయ్యని నేను చెప్పాడు కదా. దానికి ఉదాహరణగా ఇవాళ పుణ్యపావనుల కథ చెప్పబోతున్నారనమాట. వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే రాముల వారితోటి, ఓ రామ, నీవు సాక్షిరూపుడవు కాబట్టి బంధుమిత్రాదులను కూర్చిన వాసనలను పరిత్యజించు. అసత్స్వభావులైన వారిని కూర్చిన చింత వ్యర్థమే కదా. అంటే అసత్స్వభావులు అంటే సత్యమైన స్వభావం లేనిది. అసత్స్వభావం అంటే ఎప్పుడూ సత్యంగా ఉండదు ఆ భావన. అలాగే భోగాలతోటి, భోగ సాధనాలైన బంధువులతోటి, జగత్ పదార్థాలతోటి, శుభ అశుభ కర్మలతోటి ఆత్మకి అసలు సంబంధమే లేదు కదా. భోగాలతో సంబంధం ఉందా? లేదు. ఈ దేహం, ఈ మనస్సే భోగాన్ని అనుభవిస్తుంది. భోగ సాధనాలు, బంధువులతోటి ఆనందం కాసేపు, అలాగే మిత్రులతోటి ఆనందం, అలాగే జగత్ పదార్థాలతోటి కూడా కాసేపు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా శుభ అశుభ కర్మలు రెండూ మన జీవితంలో కలుగుతాయి. వీటన్నిటితోనూ ఆత్మకేం సంబంధం ఉండదు కదా రామ. కాబట్టి నీవు నీ బంధుమిత్రాదుల కోసం ఎందుకు దుఃఖిస్తావు? అసలు ఎన్నడూ పుట్టనట్టు మిథ్యారూపాల కోసం నువ్వు ఎందుకు పరితపిస్తావు? ఈ ప్రపంచంలో ఎందుకనంటే ఎప్పుడూ పుట్టనటువంటి వాళ్ళని ఎందుకన్నాడంటే, ఇదంతా గారడి అని చెప్తున్నారు కదా ఇందాకే, ఇదంతా ఇంద్రజాలం వంటిది ఈ జగత్తంతా అని. అందుచేత ఇది ఎప్పుడూ పుట్టని వాళ్ళు అని అన్నాడనమాట. మన పుట్టుక ఇదంతా ఒక ఇంద్రజాలమే అది. కాబట్టి అలాంటి మిథ్యారూపులైనటువంటి వారి కోసం నువ్వెందుకు పరితపిస్తావు? ఈ ప్రపంచంలో ఒకడు మరొకరికి బంధువు కానీ శత్రువు కానీ లేడు. అంతా విద్య అయినప్పుడు ఇంకా బంధువు ఎవరు, శత్రువు ఎవరు? ఎందుకంటే శత్రుమిత్ర ఉదాసీనులందరూ కాలక్రమంలో ఈశ్వర ఇచ్చే చేతనే వస్తున్నారు. వీళ్ళందరూ ఈశ్వర ఇచ్చ చేతే వస్తున్నారు అంతే. ఇతడు బంధువు, ఇతడు శత్రువు అనే దృష్టి అల్పబుద్ధులోకి ఉంటుంది. మరి జ్ఞానులకే ఉంటుంది. ఇద్దరిలోని ఆత్మనే చూస్తాడు. అదే కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకై చ పండిత సమదర్శన అని కర్మ సన్యాస యోగంలో 5వ అధ్యాయం. జ్ఞానులు ఎలా చేస్తారంటే సమదృష్టి గలవారు, అలాగే జ్ఞానులు విద్యాయత్తయగు బ్రాహ్మణుని యందు, అలాగే కుక్క మాంసం తినే చండాలుని యందు, అలాగే గోవు యందు, అలాగే ఏనుగు యందు ఆత్మనే దర్శిస్తారు అని మనం పండితులు అనేవాళ్ళు అలా అందరిలోనూ ఆత్మనే దర్శిస్తారు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ అల్పబుద్ధులకే ఇతడు శత్రువు ఇతడు బంధువు అని ఉంటుంది, కానీ జ్ఞానులకు అలా ఉండదు. జ్ఞానులకి ఏముంటుందంటే అందరిలోని ఆత్మనే చూస్తాడనమాట. ఆత్మభావంతో ఉంటాడు కాబట్టి అడి శత్రువు ఉండదు, మిత్రువు ఉండదు, అంతా ఆత్మబంధువులే. ఉదార చరిత్రల కట్టి అజ్ఞాన దృష్టి ఉండదు. అంటే అల్పుడు మంచివాడు, ఇతడు బంధువు ఇతడు శత్రువు అనేది ఉండదు. ఇది ఉదార చరిత్రలు అంటే జ్ఞానం గలవాళ్ళు. ఓ రామ, ఈ ప్రపంచంలో గల జీవజాతులన్నీ నీ బంధువులే. మొత్తం జీవజాతులన్నీ బంధువులే. ఎలా అంటే ఒక జన్మలో మనం తేలై పుట్టవచ్చు, ఇంకో జన్మలో కుక్క అయి పుట్టి ఉండొచ్చు, ఇంకో జన్మలో లేడై పుట్టవచ్చు, ఇంకో జన్మలో సింహం అయి పుట్టవచ్చు, ఇంకో జన్మలో పాము అయి పుట్టవచ్చు. అంటే మనమే ఇన్ని జన్మలు ఎత్తుండొచ్చు. 84 లక్షల జీవరాశుల జన్మలు అన్నీ ఎత్తిన తర్వాత కదా మానవ జన్మ ఎత్తేది మనం. కాబట్టి జీవజాతులన్నీ నీ బంధువులే. ఎందుకంటే అనేక జన్మలని ఎత్తావు. నీకు సంబంధం లేని జీవజాతి ఇంకెందుకు ఉంటుంది? అన్నిటితో నీకు సంబంధం ఉంటుంది, అనేక జన్మలు ఎత్తావు కాబట్టి. ఈ విషయంలో మందాకిని నదీ తీరంలో నివసించే 2 మహాముని కుమార సోదరుల సంవాదం ఒకటి ఉంది. ఆ పవిత్ర ఇతిహాసాన్ని విను అని చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠుల వారు రాముల వారికి. ఆ కథ ఏమిటంటే, జంబూ ద్వీపంలో బహువనాలతో కూడిన ఒకనొక పర్వతంపై దీర్ఘతపుడు అనే ముని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయనకి చంద్ర సమానులైన 2 పుత్రులు ఉన్నారు. వారి పేర్లు ఏమిటంటే పుణ్యుడు, పావనుడు. ఆ దీర్ఘతపుడు కుమారులిద్దరూ పుణ్యుడు, పావనుడు. ఓ రాఘవ, కాలక్రమంలో వయస్సులో గుణాలలో జ్యేష్ఠుడైన పుణ్యుడికి బ్రహ్మజ్ఞానం అబ్బింది. పావనుడు సూర్యోదయానికి ముందు కమలంలాగా అర్ధజ్ఞాని అయ్యాడు. ఒక ఆయన పూర్ణజ్ఞాని, ఒక ఆయన అర్ధజ్ఞాని. పూర్ణమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందలేక
మధ్య మార్గంలో వేలాడుతూ ఉండేవాడు ఈ పావనుడు. ఒకనాడు దీర్ఘతపుడు అంటే ఈ ఇద్దరు కుమారుల తండ్రి అనమాట, పుణ్యుడు పావనుడు. తండ్రి దీర్ఘతపుడు వార్ధక్యం వచ్చింది, జర్జరమైంది, అంటే దేహం సడలిపోతోంది. తన దేహభారాన్ని వదిలేసి విదేహ ముక్తిని పొందాడు. ఆయన ముక్తిని పొందేశాడు అంటే జీవన్ముక్తుడు అంటే ఉండగానే ఇప్పుడు విదేహముక్తుడయ్యాడు. ఈ దేహాన్ని వదిలేసి ముక్తి పొందాడు. ప్రాణరహితమైన భూమి మీద పడున్న భర్త శరీరాన్ని చూచి అతని భార్య కూడా ప్రాణం విడిచింది. అప్పుడు పెద్దవాడైన పుణ్యుడు తల్లిదండ్రుల అంత్యక్రియలలో నిమగ్నమైపోయాడు. పావనుడు మాత్రం రెండోవాడు అర్ధజ్ఞానంలో ఉన్నాడు కదా, అందుకని పట్టరాని దుఃఖంతో విలపించసాగాడు. చేయవలసిన కర్మలు పూర్తయిన తర్వాత పుణ్యుడు పావనుని వద్దకు వెళ్ళాడు. ఆయనేమో తన కర్మ పూర్ణ జ్ఞాని కాబట్టి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. దుఃఖము సంతోషం అంటూ ఏది లేకుండా చేయవలసిన పనులు నిమిత్త మాత్రుడుగా చేశాడు. ఈయనేమో తండ్రి చనిపోయాడని విలపించాడు రెండోవాడు అర్ధజ్ఞాని. కాబట్టి కర్మ పూర్తి చేసిన తర్వాత పెద్ద ఆయన చిన్న ఆయన దగ్గరికి వెళ్ళి పుణ్యుడు పావనుడి దగ్గరికి వెళ్ళి ఓదార్చాడనమాట. అప్పుడు ఇట్లా బోధించాడు, పావనుడి వద్దకు పోయి ఇట్లా బోధించాడు పుణ్యుడు. ఓ సోదరా, జలబిందువుల్ని ధరించే వర్షాకాల కమలం వంటి నేత్రాలతో ఎందుకు ఇట్లా పరితపిస్తున్నావు అంటే ఆయన కళ్ళు పూర్తిగా జలబిందువులతో నిండిపోయిన విషాదంగా ఉన్నాడు కాబట్టి ఏడుపు వచ్చింది. ఆ కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి. వాటిని ఇక్కడ వర్షాకాలపు జలంతో నిండినటువంటి కమలం పోల్చాడు అన్నమాట. ప్రాజ్ఞుడైన సోదరుడా అని సంబోధిస్తున్నాడు పావనుణ్ణి. సరే, ఈ ఓదారటం మొదలెట్టాడు. నీ జనకులు బ్రహ్మపదాన్ని పొందారు అంటే నీ జనకులు అన్నాడంటే తన జనకుడు కూడా ఆయన నీ జనకులని సంబోధించాడు. ఆ బ్రహ్మమే జీవులకి నిలయం. బ్రహ్మపదాన్ని పొందాడు ఆయనే కదా జీవులందరికీ ఆధారం. అదే బ్రహ్మవేత్తల స్వరూపం కూడా. స్వస్వరూపాన్ని ధరించిన జనకులకు ఎందుకు చూపిస్తావు? అసలు స్వరూపాన్ని ఆయన పొందాడు, ఇంకెందుకయ్యా చేరవలసిన చోటుకు చేరాడు, గమ్యస్థానం. ఏడవకు నాయన ఓ సోదరా అంటున్నాడు. ఇతడు నా తండ్రి, ఈమె నా తల్లి అనే భావన అజ్ఞాన కారణంగానే ఉదయించింది కనుక తగని విషయంలో ఎందుకు శోచిస్తున్నావు? అందుకే అక్కడ కూడా అర్జునుడికి నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ విజయం వద్దు, నాకు ఈ సుఖాలు వద్దు, ఈ జీవితంతో పని ఏమిటని గాండ్యం పారవేసిన ఆయనకి అశోచ్యానన్ను శోచస్వం ప్రజ్ఞావదాంశ భాష గతాసుంచ నాను శోచంతి పండితులు అనేవాళ్ళు గతించిన దాని గురించి ఇంకో దాని గురించి విచారించరు అని చెప్పి మొదలెట్టాడు భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుంచి మొదలెట్టాడు కదా. అలా ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరికో శోకించదగిన వాళ్ళ కోసం శోకిస్తావు ఎందుకయ్యా అర్జున అని అక్కడ మొదలెట్టాడు. అలాగే ఈమె నా తండ్రి, ఈ నా తల్లి, వీడు నా తండ్రి, ఈమె నా తల్లి అని ఎందుకు భావిస్తున్నావు? అజ్ఞానం కారణంగానే కదా. కాబట్టి ఇదంతా అది ఎలా ఉదయించిందంటే మన అజ్ఞానం చేత ఈ బంధుత్వం ఉదయించింది. కాబట్టి ఇక శోకింపతగనే విషయంలో శోకించవద్దు అని పుణ్యుడు పావనుడికి కాస్త ఓదార్పు మొదలెట్టాడు. చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు వీరు మాత్రమే కాదు సుమా, అలాగే అసంఖ్యాకమైన సంతానం కల ఆ తల్లిదండ్రులకి నీవు మాత్రమే పుత్రుడివి కావు, ఇంకా 3 మంది పుత్రులు ఉన్నారు. జల ప్రవాహం పలపు ప్రదేశాలను ఎన్నో తగులుతూ పోయేటట్లుగా నీవు ఇప్పటికీ ఎందరో తల్లిదండ్రులకు పుట్టావు. ఇంకా నీ జనకులకు నదిలో అలల్లాగా ఎందరో పుత్రులు జన్మించారు. గొప్ప వృక్షానికి ప్రతి ఋతువులోనూ ఫలాలు కలిగేటట్లు జీవుడికి ప్రతి జన్మలోనూ ఎందరో బంధుమిత్రులు కలుగుతూ ఉంటారు. సోదరా, ప్రేమాధిక్యం వల్ల మాతాపిత్రాదుల గురించి శోకించవచ్చును కదా అనేటట్లయితే మరి ఇప్పటి వరకు గతించిన ఎందరో తల్లిదండ్రుల కోసం ఎందుకు శోకించటం లేదు అని ప్రశ్నించాడు. అయితే మనం ఏ జన్మలో ఏ తల్లిదండ్రులు పుట్టామో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ తల్లిదండ్రులు పుట్టామని తెలుసు మనకి. మన ముందు ఆ తల్లిదండ్రులు గ్రతించారు కాబట్టి అందుకని శోకిస్తున్నామని అనుకుంటాం మనం సాధారణంగా.
కానీ వాస్తవంగా ఎన్నో జన్మల నుంచి మనం ఎత్తుతున్నాము. ఎందరో తల్లిదండ్రులు మనకి ఇప్పటికి ఎన్నో జన్మల్లో ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా శోకిస్తున్నావా అని అడిగాడు. అంటే కాస్త అర్థజ్ఞానం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి. ఓ మహానుభావ, పరమార్థంలో నీకు మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. సాధారణ అర్థంలో ఈ ప్రపంచ లోక వ్యవహారార్థంలో అయితే అందరూ ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. కానీ పరమార్థంలో ఎవరూ లేరు, అంతా ఆత్మే. ఇంకా రెండోవాడు ఎవడున్నాడు? అక్కడ ఎవరూ లేరు. కాబట్టి అక్కడ ఎవరో మిత్రులు ఎవరో ఉండరు, బంధువులు. చిరకాలం ఎండలో కాలిపోయిన ఎడారి భూమిలో లేశమైన నీరు ఉండనట్లుగా పరమార్థ దృష్టిలో నాశనం అనేది ఉండదు. అసలు నీరే అది నశించింది అనుకోండి. అసలు నీరే ఉండకపోతే ఇంకా నాశనం అయ్యేదే ఉంది ఎడారులు. కాబట్టి అలాగే పరమార్థ దృష్టిలో నాశనం అనేది ఏమి ఉండదు. అంటే బంధుత్వము లేదు, మిత్రత్వము లేదు, అక్కడ అంతా నీవే, ఆత్మస్వరూపమే. ఇది నశించింది, ఇది మరణించింది అనే దృష్టులు భ్రమచేతనే కలిగి, ఆ దృష్టి ఎలా కలుగుతుందంటే మనకి భ్రమచేత కలుగుతుంది. ఇది ఉంది, ఇది పోయిందని. నీ ఎదుట ఆ రకంగానే ఇది ఉంది, ఇది నశించింది అనే దృష్టి నీ భ్రమచేతనే ఉదయించింది, అంతకంటే ఏం లేదు. ఇవి యథార్థంగా సత్యాలు కావు. మనకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, బంధువులు ఎవరు? గొప్ప వాయువు చేత దుమ్ము రేగేటట్లుగా వీరందరూ మనుజుని బుద్ధి చేతనే కల్పింపబడ్డారు. బంధుమిత్ర సుతాదులపై ప్రేమ, ద్వేషం, మోహం మొదలైన దశలతో కూడిన ఈ ప్రపంచం తన సంకల్పం మాత్రం చేతనే విస్తరిస్తోంది. అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షేతని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఈ మనస్సే కారణం బంధానికి కానీ మోక్షానికి కానీ. మనస్సులో వచ్చే భావనే ఇవన్నీ. సర్వదేహాల్లో ఏకరూపంతో వెలుగుతున్న సర్వవ్యాపినైన ఆత్మకి ఇతడు బంధువు, ఇతడు శత్రువు అనే భావన ఎక్కడుంది? అన్నిటిలోనూ ఆత్మస్వరూపంలో వెలుగుతున్నాడు. ఇంకా అక్కడికి అంతా ఒకటే ఆయనకి. అక్కడ శత్రువు, మిత్రువు, బంధువు ఏమీ లేరు. రక్త మాంస అస్థి సంఘాతమైన ఈ దేహాన్ని వదిలి నా యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అని విచారణ చేయి. అసలు నేను ఎవరినని విచారణ మొదలెట్టు ఓ పావన, సోదరా అని చెప్తాడు. పరమార్థ దృష్టితో చూస్తే నీవు అసలు ఏమీ కావు, నేను ఏమీ కాను. ఎందుకంటే ఇదంతా ఉట్టిదే. ఈ దేహం ఎంత అస్థిరమే, మిగతా పని ఉట్లెంతో ఈ దేహం అంతే. మిథ్యాజ్ఞానం వలనే ఈ పుణ్యుడు, పావనుడు అనే నామరూపాలు కూడా మనకు వచ్చినాయి. అనంతరూపుడైన చిదాత్మకి అసలు స్వపర భేదాలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. కాదు, సూక్ష్మదేహం నేను, బంధుత్వం మొదలైన వ్యవహారాలు నాకు ఉన్నాయి అంటావేమో. అంటే నాకు సూక్ష్మదేహం ఉంది, ఈ దేహం కాకపోయినా ఈ బంధుత్వం ఉంది అంటావేమో. అప్పుడు గడిచిన అనేక జన్మల బంధువుల కోసం ఇద్దరు సూక్ష్మదేహంతో బోర్డు జన్మలు ఎత్తావు కదా. అప్పుడు బోర్డు మంది బంధువులు ఉన్నారు కదా. ఆ సూక్ష్మదేహమే నేను, కాబట్టి బంధుత్వం ఉంది అని అనేటట్టయితే ఆ సూక్ష్మదేహం ఇతర జన్మల్లో కూడా ఉంది నీకు. మరి ఆ జన్మల్లో ఉన్న తల్లిదండ్రుల గురించి ఎందుకు విచారించట్లేదు నీకు? ఇదివరకు దశారణ దేశంలో కోతిగా పుట్టావు, తుషార దేశంలో రాజపుత్రుడిగా పుట్టావు, పుణ్యదేశంలో కాకిగా పుట్టావు, ఐహవ దేశంలో ఏనుగ్గా, త్రిగర్త దేశంలో గాడిదగా, సాలవ దేశంలో కుక్కగా, సరళ వృక్షంపై పక్షిగా, వింధ్య పర్వతంపై అశ్వత్థ వృక్షంగా, ఉన్నతమైన మర్రి చెట్టుపై పురుగుగాను, మందర పర్వతం కోడిగాను జన్మించావు. ఇప్పుడు ఈ పర్వత గుహలో బ్రాహ్మణుడిగా నివసిస్తున్నావు. ఎన్ని రకాల జన్మలు ఎత్తాడో చూడండి. ఇంకా అనేక రకాల జన్మలు ఎత్తావు. కోసల దేశంలో బ్రాహ్మణుడు, వంగ దేశంలో తిత్తిరి పక్షి, తుషార దేశంలో గుర్రం, సాల వృక్షంలో పురుగు, మేడి చెట్టుపై దోమ, వింధ్యపర్వతమై కొంగ, ఇవన్నీ నీ జన్మలే సోదరా. ఇదివరకు హిమాలయ పర్వతంపై 6 మాసాలు చీమగా ఉన్నావు. ఈ దేశం చివరి భాగంలో 1.5 సంవత్సరాలు తేలుగా ఉన్నావు. ఇంకా చండాల కన్యకు కొడుకుగా ఉన్నావు. నీవే ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో నా తమ్ముడుగా జన్మించావు సోదరా. ఇంకా అనేక జీవజాతుల్లో అనేక సార్లు జన్మించి ఉన్నావు. ఈ విధంగా ఈ జగత్తులో మనందరికీ ఎందరో తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు ఉన్నారు. వారిలో ఎవరి కోసం దుఃఖిస్తావు? ఎవరి కోసం దుఃఖించకుండా ఉంటావు? ఈ జగత్తే ఇటువంటిది అని తెలుసుకో సోదరా. మనస్సులో ఉన్న అహంభావం, ప్రపంచభావం విడనాడు. ఆత్మజ్ఞులు పోయే మార్గాన్ని ఆశ్రయించు. ఓ సద్బుద్ధి, యథార్థంగా నీకు తల్లి కానీ తండ్రి కానీ లేరు, దుఃఖం కానీ జన్మ కానీ లేవు. అంటే నీవు ఆత్మస్వరూపుడవే అని మేల్కొలుపుతున్నాడు అన్నమాట. సగం జ్ఞానం ఉంది కాబట్టి సోదరుడు, నీవు శుద్ధమైన ఆత్మవి. అజ్ఞానులే ఈ సంసార యాత్రలో పలువిధ క్రియలు చేస్తూ ఉంటారు.
తత్వజ్ఞానులు ఉదాసీనులై స్వస్థ చిత్తం కలిగి తమంతట వచ్చిన కార్యాలను మాత్రం చేస్తూ ఉంటారు. అట్ట స్వస్థ చిత్తత కలిగి నీకు నియమింపబడిన కార్యాలని ఏ సమభావంతో చేయి అని చెప్తున్నాడు. వశిష్ఠుడు ఇలా ఆ పావన పుణ్యుల కథ, పుణ్యపావనుల కథని చెబుతూ రాముల గారికి, ఓ రామా, ఈ విధంగా పుణ్యుడి చేత బోధింపబడ్డ పావనుడు సూర్యోదయంలో భూమిలాగా ప్రకాశాన్ని పొందాడు. సూర్యోదయం అవగానే భూమి అంతా కాంతితో విరాజిల్లుతుంది. అలా ఈయన కూడా ప్రకాశాన్ని పొందాడు. ఆ పైన జ్ఞాన విజ్ఞాన పారంగతులైన వారిద్దరూ జీవన్ముక్తులై ఆ అడవిలోనే సంచరించసాగారు. ప్రారబ్ధ క్షయానంతరం నూనె లేని దీపాల్లాగా నిర్వాణ పదవిని ఇద్దరూ పొందారు. కనుక ఓ రామ, ధ్యేయ వాసన త్యాగం అనే రథాన్ని ఎక్కి కరుణా దృష్టితోటి ఉదార చిత్తంతో జీవులను చూస్తూ ఉండు. సర్వభూత దయ కలిగి ప్రాప్తించిన వ్యవహారాలను చేస్తూ ఉండని చెప్పి పుణ్యపావనుల కథ చెప్పారు. అంటే నాయన, నీవు ఆత్మస్వరూపుడువేను, ఈ ఎన్నో జన్మలు ఎత్తావు కాబట్టి అందరి గురించి నీవేమీ ఆలోచించలేదు. కేవలం ఈ జన్మలోని తండ్రి గురించే దుఃఖిస్తున్నావు. అయితే నా ఈ దేహం కాకపోయినా నా సూక్ష్మదేహం ఉంది కదా, ఆ సూక్ష్మదేహంతో మరి విచారించాలి కదా, అది ఉంది కదా అంటాడు. అంటే ఈ సూక్ష్మదేహంతోనే అనేక జన్మలు ఎత్తావు కదా, ఆ అన్ని జన్మల్లోని తల్లిదండ్రుల గురించి నీవేమీ ఆలోచించడం లేదు కదా, కాబట్టి ఇది కూడా విడిచేయి. చివరికి ఏమని చెప్పాడు, చక్కగా ముందు ఈ ధ్యేయవాసన త్యాగివై ఉండు అన్నాడు. ధ్యేయవాసన త్యాగం అంటే మనం 2 సార్లు చెప్పుకున్నాం. ఏమీ లేదు, మనస్సుతో సహా ఈ దేహ సంఘాతం అంటే ఈ ఇంద్రియ సంఘాతం అంతటిని అసత్యంగా భావించి ఆత్మ దీనికన్నా భిన్నమైందని భావించి ఆ జ్ఞానంతో నీవుండి నీకు సంభవించినటువంటి పనులను మాత్రం చేస్తూ ఉండు అని చెప్పారు కదా, అదే ధ్యేయ వాసనాత్యాగం. అలాంటి వాసనాత్యాగంతో జీవన్ముక్తుడు వ్యవహరించును ఆయన అని రాముల వారికి చెప్పాడు అనమాట వశిష్ఠుడు గారు. స్వస్తి. రేపు మిగతా విషయం తెలుసుకుందాం.